హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేనైతే పూరి కర్రీ అయితే చేయబోతున్నాను. దానికైతే ఆనియన్స్, ఆలు, పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. పచ్చిమిర్చి నేనైతే చిన్న రోల్లో వేసుకొని దంచుకుంటాను. కచ్చాపచ్చాగా దంచుకోవాలి. నేను నా వంటలు నాకు ఇష్టమైన పద్ధతిలోనే చేసుకుంటాను. ఏది హడావుడి చేసి చెయ్యను. ఇంట్లో చేసిన వంటలే మీకైతే చూపిస్తున్నానండి, ఏమనుకోకండి. పచ్చిమిర్చి వేసి దంచేసుకుంటాను కచ్చాపచ్చాగా. ఇందులో ఈ పూరి కర్రీలోకి కారం అయితే వేయను, ఈ కారమే సరిపోతుంది. కచ్చాపచ్చాగా దంచేసుకున్నాను. నెక్స్ట్ నేను ఆలు అయితే కట్ చేసుకుంటానండి. ఆలు ముక్కలు కట్ చేసేసుకొని దాటి బాయిల్ చేసుకోవాలి. కుక్కర్లో పెట్టి బాయిల్ చేసేసుకుంటున్నాను. పెద్ద పీసులుగానే కట్ చేసుకోవాలి, మెత్తగా కుక్ అవుతాయి, ఇబ్బంది ఏమి ఉండదు. నేనైతే కుక్కర్లో వేసుకుంటున్నాను. చూడు, పెద్ద పెద్ద పీసులు కట్ చేసుకున్నాను. కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎవరైనా వాళ్ళ రుచికి తగ్గట్టు ఉప్పు, కారం అనేది వేసుకుంటారు కదా. నేను అందుకే ఏ మెజర్మెంట్స్ అయితే చెప్పట్లేదు. వాటర్ పోసేసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేస్తున్నాను. ఈలోపు మనము ఆనియన్స్ కట్ చేసుకుందాము. ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. పేస్ట్ అయితే రెడీగా ఉంది. ఇంకా మనం వంట ప్రాసెస్ అయితే మొదలు పెట్టాలి. విజిల్స్ అయితే వచ్చేసినాయి, బంద్ చేశాను. ఇగో ఓపెన్ చేసినాక మెత్తగా అయితే కుక్ అయిపోయింది. ఆలు స్మాష్ చేసుకోవచ్చు, లేదా ఇలా ముక్కలుగా వేసినా మన కలిపేటప్పటికి అది స్మాష్ అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. దీన్ని ఇంక పోపు పెట్టేసుకుంటున్నానండి. కర్రీకి పోపు దినుసులు అయితే మేము వేస్తాము, ఎవరిష్టం వాళ్ళది. చాలామంది వేస్తారు, వేయకపోవచ్చు. తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ చూడటానికి చాలా ఉన్నట్టు అనిపించినాయి, కానీ అవి వేగిపోయినాక కొంచెమే అయినాయి. మాకు 5గురికి అయితే ఈ కర్రీ అయితే సరిపోతుందండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. నెక్స్ట్ అదే వాటిల్లో మనం ఇందాక మెదుపుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఈ కారమే సరిపోతుంది, ఇంక నేను ఏ కారము అయితే యాడ్ చేయను. ఈ పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. నేను ఓవరాల్గా ఒక 5 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. అందులోకి కొంచెం పసుపు, 2 స్పూన్ల ఉప్పు అయితే వేస్తున్నాను. త్వరగా మగ్గిపోతుంది ఉప్పు వేస్తే. ఆనియన్స్లో ఉప్పు కంపల్సరీగా వేసుకుంటే త్వరగా అయిపోతుంది పని అనేది. ఇలా ఇంకా త్వరగా మగ్గిపోతుంది ఉప్పు, పసుపు వేసిన తర్వాత. మనం ఒకసారి దీన్ని మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాము.
మగ్గిన తర్వాత చూస్తే ఉప్పు పసుపు మనకి ముక్కకైతే పట్టింది, ఆనియన్స్ ముక్కలకి. ఇప్పుడు మనం ఆలు ముక్కలు బాయిల్ చేసుకున్నాం కదా, అదైతే వేసుకుందాము. నేనైతే ఏమి సపరేట్ గిన్నెలు అలాంటివి ఏం పెట్టుకోలేదండి, న్యాచురల్గానే వంట చేస్తున్నాను. దీన్ని మళ్ళీ ఇంకొకసారి మగ్గనిద్దాము. ఆలు ముక్కల్లోకి మనకి వేసుకున్న ఉప్పు కారం అవన్నీ సెట్ అవ్వాలి కదా. ఒక 2 minutes అయితే వదిలేస్తే అట్లా మూత పెట్టేసి దీనికైతే పడుతుంది ముక్కలకి. నేనైతే మూత పెట్టేసుకొని 2 minutes మగ్గనిద్దాము. ఓకే, సెట్ అయింది. అదిగో ముక్క కూడా అందులోనే మనం కలిపే పని లేకుండా ఆ గెరిటకు తగులుతున్నప్పుడే స్మాష్ అవుతూ ఉంది. ఇందులో కొంచెం మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మరి అలా గట్టిగా అయితే తినేయకూడదు. కొంతమంది ఇలా కూడా ఇష్టపడతారు, ఇలా తినేవాళ్ళు కూడా ఉన్నారు, తింటారు. నాకైతే నేను ఇలా వాటర్ పోసుకొని గ్రేవీ లాగా అయితే చేసుకుంటానండి, అందరికీ రావాలి కదా. వాటర్ పోసి ఒక 2 minutes అయితే మళ్ళీ మనం మగ్గనివ్వాలి. మూత అయితే పెట్టేసుకుంటున్నాను. 2 నిమిషాలు ఉడుకుతుంది. అంతలోకి మనం పుట్నాలు తీసుకొని ఒక 2 స్పూన్లు పుట్నాలు అయితే తీసుకొని దాన్ని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. మెత్తగా పౌడర్ అయితే అయ్యింది, మొత్తం ఏం పట్టదు. ఇది జస్ట్ ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇది మెత్తగా ఉంది పౌడర్ అనేది. దీన్ని మనం వేరే గిన్నెలో ఒక 2 స్పూన్లు తీసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. నేనైతే 2 స్పూన్లు తీసుకున్నాను, నాకైతే అది సరిపోయింది. మిగతా తర్వాత దేనికో దానికి యూజ్ చేసుకోవచ్చు. ఆమ్లెట్లో కూడా వేసుకోవచ్చు అండి, ఈ పౌడర్ బాగుంటుంది. కానీ అప్పుడప్పుడే తినేసేయాలి, లేట్ చేస్తే అది మళ్ళీ బిగుసుకుపోతుంది. కానీ మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ పుట్నాల పౌడర్. మీరు కూడా ఎప్పుడైనా ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఒకసారి పుట్నాల పౌడర్ ట్రై చేయండి, బాగుంటుంది. ఇది పూరీ కర్రీ అండి. ఇప్పుడు నేను ఇందులోకి వాటర్ అనేది ఇప్పుడు కలుపుకున్నాం కదా, అదైతే పిండి అయితే యాడ్ చేస్తున్నాను. చిక్కబడుతుంది. ఇప్పుడు చూడు వాటర్ లాగా అనిపిస్తుంది కదా, అది వేయంగానే దగ్గర అవుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. నేను హోటల్స్లో తిన్నాను కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం పూరీ కర్రీ అంటే అస్సలు నచ్చలేదండి నాకు. మా ఆంధ్ర సైడ్ పూరీ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. ఈ తెలంగాణలో మాత్రం నేను ఎప్పుడు పూరీ కర్రీ నాకు అంత టేస్ట్ అనిపించదు. ఎంత పెద్ద హోటల్కి వెళ్ళినా పూరీ కర్రీ టేస్టే లేదు. బాగుంది చూడు, చిక్కబడింది పిండి వేయంగానే. దీనికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. దీనికి కొంచెం వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను, మరి చిక్కగా ఉంది. మళ్ళీ అదే గిన్నెలో వాటర్ పోసుకొని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ మనం ఇలా తిప్పేలోపు అయిపోతుంది కర్రీ కూడా. అంతేనండి, ఇంకా పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం కొత్తిమీర జల్లేసుకొని ఇంకా ప్లేట్లో పెట్టేసుకొని తింటే అదిరిపోతుంది. చూసారా ఎంత బాగుందో, ఎమ్మీగా. కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. అంతే, పూరీ కర్రీ రెడీ. పూరీలోకే బాగుంటుంది, చపాతీల్లో కూడా బాగుంటుంది, కానీ పూరీలోకే అదిరిపోతుంది ఈ కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు సండే కాబట్టి నేను పూరీలు చేశాను.
2 పూరీలు పెట్టుకున్న. పూరీలు కూడా భలే ఉన్నాయి, భలే మంచిగా పొంగుతూ వచ్చినాయి. నేను ప్లేట్లోకి వేసుకునే లోపు అవి మెత్తగా అయిపోయినాయి. చూడండి ఎంతో యమ్మీ యమ్మీ పూరీ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.